హాయ్ ఫ్రెండ్స్, 2024లో జరిగిన వేరే టెట్ పేపర్లో వచ్చిన సైకాలజీ బిట్స్ చూద్దాం. పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి సాధికారతత్వ శైలి. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం సంచితమైనది. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది తప్పుగా రాయబడినది. క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. ఆప్షన్ 3, ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది తప్పుగా రాయబడినది. ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ సన్నిహితత్వం, ఏకాంతం. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. సామూహిక ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్పీర్మన్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉపపరీక్షల సంఖ్య 8 ఉపపరీక్షలు. సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ గుప్త దశ రెండవ దశ. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలు సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. విభిన్న ఆలోచన కలిగిన వారు ఒక సమస్యకు అనేక పరిష్కారాలను సూచిస్తారు. క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపిక పరీక్ష కానిది. రోజంగ్ శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహిక పరీక్ష, మూర్తిమత్వ శోధిక, పద సంసర్గ పరీక్ష. మూర్తిమత్వ శోధిక అనేది ప్రక్షేపిక పరీక్ష కానిది అన్నమాట. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అతను ఎదుర్కొనే సంఘర్షణ పరిహార సంఘర్షణ. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఈ క్రింది వాటిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం. అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య. అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. అభ్యసన గతిశీలకమైనది. అభ్యసన ఒక ప్రక్రియ కాదు, ఒక ఫలితం. అనేది రాంగ్. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకున్న అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు జరుగుతుంది. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన 35. ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు ఎబ్బింగ్ హౌస్ ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించారు. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు? స్కిన్నర్, కొత్తిమీర గోపిక కోహెలర్ గెస్టాల్ట్ వాదులు. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది ప్రత్యక్షం. ఈ క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది అనుకరణ అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది కాదు. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పఠనంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులను కల్పించడం.
ఈ క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. ప్రింటర్ అనేది ఇన్పుట్ పరికరం కాదు, అవుట్పుట్ పరికరం. 1 కిలోబైట్ దీనికి సమానం. 1024 బైట్స్. 1024 బైట్స్కి సమానం. MOOC విస్తరణ రూపం మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 8 తరగతులు విద్యను ఎలిమెంటరీ విద్య అంటారు. NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలో ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. 2030 జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు 75% ఉండాలి. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు విలియమ్సన్. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది అన్వేషణ పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని టెట్ పేపర్ల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.